తొలి విద్యాశాఖ మంత్రివర్యులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు అప్పిరెడ్డి గారు, అలాగే పేర్ని నాని గారు, వివిధ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యారంగంలో ఉన్నత స్థానాల్లో ఉండాలని ఒక మంచి సంకల్పంతో ఆనాడు ఆయన ఇచ్చిన పిలిపే ఈరోజు అందరూ ఆయన పైనలోనే అందరూ పయనిస్తున్నారు. అలాగే మరి జగనన్న ప్రభుత్వంలో విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రతి పేదవాడు కూడా మంచి ఉన్నత స్థానాల్లో ఉండాలని, మంచి చదువుకోవాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో ఆయన అడుగుల్లోనే పయనిస్తూ ఏదైతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు చెప్పారో అదేవిధంగా జగనన్న ప్రభుత్వంలో కూడా మంచి చదువుకి ఒక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఆ మహనీయునికి మనం అందరం కలిసి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన అడుగుజాడల్లో అందరం పయనించాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర పార్టీ కార్యాలయంలో మహనీయులు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి జనాబ్ అబుల్ కలాం ఆజాద్ గారు వర్ధంతి సందర్భంగా 67వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వారికి ఘన నివాళులు అర్పించాం. ఈ మహానుభావుడు ముస్లిం విద్యకి ఎంతోమంది ముస్లిం విద్యకు తోడ్పడ్డారు. అదేవిధంగా అలనాడు రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చి ముస్లిమ్స్ ఉన్నత స్థితికి డాక్టర్లని, ఇంజనీర్ని వీళ్ళందరినీ చేసిన ఘనత ఆ మహానుభావుడికి ఉంది. దాని తర్వాత వారి తనయుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పరంపరను కొనసాగించారు. ఈ సందర్భంగా అబుల్ కలాం ఆజాద్ గారి ఆశయాలకు అనుగుణంగా మన అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తొలి విద్య ఆయన జన్మదినాన్ని పురుచుకొని తొలి విద్యా ఎడ్యుకేషనల్ డేగా మన అందరికీ తెలుసు A+ కన్వెన్షన్లో చాలా భారీ ఎత్తున చేసి చాలామంది ఉపాధ్యాయులకు కూడాను వారు సత్కారం చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పిల్లలకి ఫీజు కట్టలేక అమ్మఒడి క్యాన్సిల్ చేసి ఎంతోమంది అట్టడుగున ముస్లిం విద్యార్థులు కూడా చాలామంది బాధపడుతున్నారు. రానున్న రోజుల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉండి ఆయన ఆశయాలని కొనసాగిద్దాం. ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాలన్నీ ముస్లింని ఓటు బ్యాంక్గా ఉపయోగించుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే దాదాపు 6 సీట్లు కేటాయించారు మనకి. అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా కేటాయించారు 2. మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కష్టకాలంలో ఎప్పుడు కూడాను ముస్లిమ్స్ అందరూ కూడాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి 4% రిజర్వేషన్ కల్పించారు కాబట్టి అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ప్రతి కార్యక్రమంలోనూ మనం ఆయనకి అండగా ఉండాలని కోరుకుంటూ ఈ మహానుభావుడి ఆశయాలకు అనుగుణంగా ముందుకు స్మరించుకుంటూ మనం ముందుకు వెళ్దామని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. మైనార్టీ నాయకులు గౌస్ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ భారతరత్న, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పెద్దలు, గౌరవనీయులు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు, అలాగే పేర్ని నాని గారు,
దూరం రాజరావు ఇంకా అనేక మంది పెద్దలు పాల్గొనడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరైతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఆనాడు భారత తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగంలో ఉన్నతమైన సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ విద్యారంగాన్ని ఒక మలుపు తిప్పాడో, అదే పద్ధతిలో ఆనాటి దేశ విభజనను వ్యతిరేకిస్తూ హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే ఒక నినాదాన్ని కూడా ఆనాడే రేకెత్తించిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. మరి ఆయన స్ఫూర్తితో భారతదేశం ఈ రోజు వరకు కూడా ప్రపంచంలోనే అత్యున్నతంగా వెలుగొందుతూ ఉంది. అటువంటి మహనీయుడి స్ఫూర్తితో దివంగత రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మేరకు ఆనాటి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా 5 సంవత్సరాలు అద్భుతంగా పనిచేసింది. ఏదైతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మంత్రిగా విద్యారంగంలో ఉన్నత సంస్కరణ తీసుకొచ్చారో, అదే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాడు నేడు ఇంకా అనేక సంస్కరణల ద్వారా విద్యారంగాన్ని దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యున్నతంగా వెలుగొందడానికి విశేషమైన కృషి చేసిన సందర్భాన్ని కూడా మరచిపోతున్న సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ దుస్థితి చూస్తే దరిదాపు 9 ఏళ్ళు పూర్తయి 10 ఏళ్ళలో వస్తూ ఉంది. మరి వాళ్ళ విద్యారంగం రోజు రోజు కూడా తీసుకట్టుగా తయారైన పరిస్థితి దేశంలో కనబడతా ఉంది. కాబట్టి ఏదైతే మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో రావడం తథ్యం. అదే పద్ధతిలో మహనీయుల స్ఫూర్తితో ముఖ్యంగా వాళ్ళు ఎవరైతే వర్ధంతి జరుపుకుంటా ఉన్నామో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా ఈ యొక్క దేశంలోకి రోల్ మోడల్గా విద్యా రంగంలో సంస్కరణలు ముందుకు సాగుతాయని తెలియజేస్తూ మరి మహనీయుడికి మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా భారతదేశ చరిత్రలోనే భారత ప్రజలందరి హృదయాల్లో కూడా ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహనీయుడు. భౌతికంగా ఈరోజు మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన ఆలోచనలు కానీ ఆయన విధానాలు కానీ మనందరి గుండెల్లో కూడా స్థిరంగా ఉన్నటువంటి పరిస్థితులు. అందుకే ఆ మహానుభావుడి వర్ధంతిని, అబుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతిని ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్యం కావాలా, సమాజంలో మార్పులు రావాలా, విద్యారంగంలో చైతన్యం రావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఆదేశాల మేరకు ఈరోజు, ఎందుకంటే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, తీసుకున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యారంగంలో మనం, ఎందుకంటే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకున్నటువంటి సంస్కరణలు, ఇంగ్లీష్ విద్య నుంచి మొదలుకుంటే ఇవాళ అనేకమైనటువంటి సంస్కరణలకి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. వీటన్నిటికి కూడా మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మూలం అబుల్ కలాం ఆజాద్ గారి ఆలోచనలు. ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అది 100 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మగ్గినటువంటి మనకి విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులు రావాలా, విద్యారంగంలో మనం ముందుకు సాగితేనే ఈ దేశం ముందుకు సాగుతుందనే భావంతోనే ఆయన అనేకమైనటువంటి సంస్కరణలకు రూపకల్పన చేశాడు. ఎందుకంటే ఆయన మామూలుగా మంత్రి అయినటువంటి పరిస్థితి కాదు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా, జర్నలిస్టుగా పనిచేసినటువంటి వ్యక్తిగా, సంస్కరణలకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా, స్వాతంత్ర సమరయోధుడిగా అనేక సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తిగా, సమాజం పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, అంటే కులంతోనో మతంతోనో ప్రాంతంతోనో ఈ దేశం ముందుకు పోదు, ఈ దేశం ముందుకు పోవాలంటే విద్యారంగంలోనే మార్పులు రావాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఆయన చేసిన పరిపాలన యావత్తు కూడా ఇవాళ సభ్య సమాజం ఇవాళ, ఎందుకంటే సమాజం ఆయన్ని ఆదర్శప్రాయంగా తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు. అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కానీ, అబుల్ కలాం ఆజాద్ గారు ఏ విధమైనటువంటి ఆలోచనలు చేశాడో, ఏ విధంగా ఆశించాడో, సమాజంలో మార్పు ఏ విధంగా తీసుకురావాలనే భావంతో ఆయన ముందుకు సాగాడు. వాటన్నింటినీ కూడా తూచా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుంటుందని
ఆలోచన కూడా ఈ సందర్భంగా చెబుతూ ఆ మహనీయుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.